2023 వాస్తవంగా ఈజీగా భారతీయ జనతా పార్టీ గెలవగలిగినటువంటి సిచ్యుయేషన్. కేంద్రం మీదన పాజిటివ్ వైబ్రేషన్, అలాగే కేసీఆర్ ప్రభుత్వం మీద విపరీతమైన నెగిటివ్, కాంగ్రెస్ పార్టీలో దిక్కు దివాణం లేని పరిస్థితి. కార్యకర్తల్ని మోటివేట్ చేసి భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ అనేటటువంటి ఫీలింగ్ తీసుకురావడంలో సక్సెస్ అయినటువంటి బండి సంజయ్. అయితే పార్టీలోకి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ తీసుకొచ్చినటువంటి ఒక పాయింట్ అల్లా బండి సంజయ్ ఉంటే అందరినీ కలుపుకుపోడు, అందులో హిందుత్వ లాంటి పదాలతో భారతీయ జనతా పార్టీ గెలవడం సాధ్యం కాదు, నాలాంటి అటు హిందుత్వ నినాదాన్ని ఉంచుతాను, అదే సందర్భంలో మిగతా అందరినీ కలుపుకెళ్తాను అన్నటువంటి పాయింట్ని అధినాయకత్వం దగ్గర చెప్పి బండి సంజయ్ని పక్కకి తీపిచ్చి అన్నాడు ఆ రోజున ఈటెల. అట్లని ఈటెల ఎప్పుడైతే హిందుత్వ అనేటటువంటిది వర్కౌట్ కాదని చెప్పారో ఆయనకి నాయకత్వం లేదు, మధ్య మార్గంగా కిషన్ రెడ్డికి నాయకత్వం ఇచ్చింది. ఆ పరిణామమే భారతీయ జనతా పార్టీ పతనానికి కారణమైంది. ఖచ్చితంగా కనీసం నా దృష్టిలో అయితే 15-20కి తక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉండేది కాదు. ఎంత చీఫ్గా తీసేసినా గట్టిగా చేసుకుంటే పవర్లోకి వచ్చే అవకాశం కూడా ఉండేది, సరిగ్గా కోఆర్డినేట్ చేసుకుని. కానీ పార్టీలో అంతర్గత శక్తుల పోరాటపు ఇంపాక్ట్ దెబ్బతీసింది. అయితే మళ్ళీ దాన్ని అంతా స్ట్రీమ్ లైన్ చేసుకుని మోడీ ఇంపాక్ట్ని కరెక్ట్గా వినియోగించుకున్నాడు. పార్లమెంట్ దగ్గరకు వచ్చేవాడికి ఏకంగా 50%కి దగ్గరగా ఓట్లు వచ్చినాయి. ఏకంగా 50% సీట్లని, పార్లమెంట్ సీట్లు మొట్టమొదటిసారి సాధించినటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చూస్తే 6 గ్యారంటీలను ఇచ్చి ఆ గ్యారంటీల కాగితాలని జాగ్రత్తగా మర్చిపోయేలా చేస్తూ రోజు ఏదో ఒక ఎమోషనల్ గేమ్తో నడిపేస్తూ కాలక్షేపం చేస్తూ కులాల కాన్సెప్ట్తో, మతాల కాన్సెప్టులతో కథలు నడుపుతూ వస్తున్నటువంటి రేవంత్కి మీడియా సపోర్ట్ ఎంత ఉన్నా పబ్లిక్లోని అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ పట్ల అనుకూలత వైపుకి వెళ్ళాలంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తున్నారు. అందులో అన్నా చెల్లెళ్ళ గొడవ ఒకటి, తండ్రి ఎటు తేల్చినటువంటి పరిస్థితి ఒకటి, ఇంకొకటి ఇక ఈ గొడవల మధ్యన, ఈ కూటముల మధ్యన ఎటుండాలో తెలియక తల్లడిల్లుతున్నటువంటి కార్యకర్తకి బీజేపీనే ఆల్టర్నేటివ్గా కనబడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇప్పుడు బయటికి పోయే వ్యవహారం రెడీ అవుతోంది, బయటకు వచ్చే వ్యవహారం రెడీ అవుతుంది. భారతీయ జనతా పార్టీ దీన్ని అందిపుచ్చుకుని ఇప్పటి నుంచైనా స్ట్రీమ్ లైన్ చేసుకుని ప్రతి నియోజకవర్గానికి 2-3 ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా బలమైన వాళ్ళని తయారు చేసుకుంటే అందులో ఒకరికి ఎమ్మెల్యే అవుతారు, రేపు ఇంకోళ్ళు ఎమ్మెల్సీ అవుతారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎంపీ అవుతారు. ఈ విధంగా ఇప్పటి నుంచైనా స్ట్రాటజిక్గా పోవాల్సిన అవసరం ఉంది. వెళ్తారా లేదా అన్నది నాయకత్వ పటిమ మీద ఆధారపడి ఉంటుంది. రామచంద్ర అందరికీ కలుపుకెళ్లే వ్యక్తి కాబట్టి ఆయన చేస్తారని చూడాలి.